తెలంగాణపై అల్పపీడనం ప్రభావం చూపుతోంది. హైదరాబాద్లో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. రాబోయే 4 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2-3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు శీతల గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. రాష్ట్రంలోని పలు చోట్ల చలిగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురు శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 5 రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఈ 5 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం, గురువారం కురిసిన వర్షాలకు పలు చోట్ల వరి ధాన్యంతో పాటు ఇతర పంటలు తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా నిన్న, ఇవాళ అక్కడక్కడ వర్షాలు కురిశాయి. చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ మనకి ఫోన్ లైన్లో అందిస్తారు. వంశీ, రాబోయే 2-3 రోజుల్లో వెదర్ ఎట్లా ఉండబోతోంది? మనం చూస్తా ఉన్నాం, గత 48 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చల్లటి వాతావరణం ఏర్పడింది. దాంతో పాటుగా గత 12 గంటల నుంచి కూడా హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా 2 రోజుల క్రితం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో అటు రాష్ట్రంలో చల్లటి వాతావరణంతో పాటుగా అటు ఏదైతే చిరుజల్లులు కురుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ ఈ అల్పపీడనం అనేది బలహీన పడినట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. దీనికి అనుబంధంగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ప్రధానంగా దీని ప్రభావంతో రేపు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎల్లుండి నుంచి కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. తదుపరి 5 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఏదైతే కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. సాధారణం కంటే కూడా 4 డిగ్రీలు తక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ కేంద్రం అంచనా వేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా తెల్లవారుజామున మాత్రం కొంత పొగమంచు ఎక్కువగా అలుముకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే వాతావరణంలో మార్పులు ఉంది కాబట్టి కొంత ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదనేది కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దట్టంగా పొగమంచు అలుముకునే అవకాశం ఉంది కాబట్టి వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటుగా ఉత్తర భారతంలో కూడా కొంత పొగమంచు కావచ్చు, స్నో అనేది కొంత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొంత ఈశాన్య గాలుల ప్రభావంతో కూడా రాష్ట్రంలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. తదుపరి 24 గంటల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉండవు. కానీ ప్రజెంట్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది నైరుతి దిశగా ఉండటంతో అటు తెలంగాణ పైన కూడా ఈ యొక్క అల్పపీడనం ప్రభావం అనేది ఉండటంతో కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తదుపరి 24 గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా తదుపరి 5 రోజుల పాటు రాష్ట్రంలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. పొగమంచు అలుముకునే అవకాశం ఉంటుంది. రైట్ వంశీ.